ఓం ఓం నమః పాణినికాచ్చాయన పతంజలిభ్యః. అవ్యయీభావశ్చ యథా సాదృశ్యే. ఇది చెప్పుకోవాలి. యథా అసాదృశ్యే. అసాదృశ్యే ఏవ యథా శబ్ద సమస్యతే. తేనేహ తేనేహ న యథా హరిస్తథా హరః. హరేరుపమానత్వం యథా శబ్దో ద్యోతయతి. తేన సాదృశ్య ఇతి నా యథార్థ ఇతి వా ప్రాప్తం నిషిధ్యతే. యథా అనేటటువంటి అవ్యయము యథా అనేటటువంటి అవ్యయము సాదృశ్యము అనేటటువంటి అర్థములో సారీ సాదృశ్యవాచకము కానప్పుడు అసాదృశ్య అన్నాడు కదా. సాదృశ్యవాచకము కానప్పుడు సుబంతంతో నిత్యముగా సమసిస్తుంది. ఈ నిత్యముగా అని ఎందుకు చెప్పాడు? ఊరికే చెప్పక్కర్లేదు, మనకి తెలుసు ఎందుకు. విభాష అని ముందు ముందు సూత్రాల్లో రాబోతోంది. ఏది? అధికార సూత్రం. అది విభాష అని చెప్పి అవ్యయీభావ సమాసాలు అక్కడి నుంచి కొన్ని చెప్పాడు కాబట్టి విభాష అనే అధికారం తర్వాత వచ్చినవన్నీ వికల్పములని, దాని ముందు ఇవి చెప్పబడిన అవ్యయీభావాలు కాబట్టి ఇవి నిత్య సమాసాలు అని మనం అర్థం ముందే చెప్పేసుకున్నాం. కనుక అది ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం. ఇది ఏంటి? నిత్యముగా సమసిస్తుంది. ఎప్పుడు? సాదృశ్యవాచకములైన అర్థము ద్యోతకము కాకపోతే. యదా వృద్ధం బ్రాహ్మణానామంత్రస్వ అని ఉదాహరణ ఇస్తారు. యథా వృద్ధం బ్రాహ్మణానాం ఆమంత్రస్వ. ఆమంత్రణము అంటే పిలవటం. ఏమండి? ఇప్పుడు ముందేం చేయాలట? వృద్ధులైన బ్రాహ్మణుని ముందు పిలవమంటాడు ఆయన, అంతే, ఇంకేం లేదు. యథా వృద్ధం బ్రాహ్మణానాం ఆమంత్రస్వ. అందరం భోజనానికి కూర్చున్నామండి, ముందు పెద్దవాళ్ళు పిలవంటారా అంటాం కదా, అదన్నమాట. ఏమండి? ఆ, వృద్ధులైన బ్రాహ్మణులందరినీ ముందు ఆహ్వానించవయ్యా అనే వాక్యంలో ఈ యథా వృద్ధం అని రూపం ఉంది ఇక్కడ, అవ్యయీభావంతో సమాసించిన పదం. ఇదేమిటిది? ఇది ఎట్లా ఏర్పడింది అయ్యా ఈ యథావృద్ధం అనేది? అంటే ఇగో ఈ సూత్రం చేత యథా అసాదృశి అని. అంటే ఇగో అలాంటి బ్రాహ్మలు అని చెప్పలే, ముసలివారైన బ్రాహ్మలు, అంతే. పోలిక గాని ఉపమార్థం గాని ఇక్కడ ఏమీ లేవు కనుక, అంటే ఈ యథా అనే వృద్ధం సాదృశ్యవాచకమైన అర్థం లేదు కనుక యథావృద్ధం అన్నది అవ్యయీభావ సమాసము, నిత్యముగా ఉండే సమాసము. ఈ సూత్రము చేత మనకి ప్రాప్తించింది అని. సాదృశ్యం అంటే ఏమిటి? అంటే సమానత్వము అని. ఈ సాదృశ్యం అనే అర్థాన్ని విడిచిపెట్టి అనే ఇతర అర్థాలు ఏవైనా సరే, ఇతర అర్థాల్లో ప్రయుక్తమైనటువంటి యథా అనే శబ్దము సుబంతముతో సమసిస్తుంది. ఇది 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 ఏమిటవుతుంది? ఇది కూడా అవ్యయీభావ సమాసము అనే మనం చెప్పుకుంటాము. అది అందుకని అసాదృశ్యే ఏవ యథాశబ్దం సమస్యతే. తేనేహ న యథా హరిః తథా హరః. ఇక్కడ మీకేమైంది? తేన ఇహ న యథా న
యథా హరిస్తథా హరః. యథా హరిః తథా హరః అనే ప్రయోగంలో ఈ యథా ఉన్నది, కానీ ఇక్కడ సమసించలేదు, విడివిడిగానే ఉన్నాయి. ఎందుకున్నాయి విడివిడిగా అంటే హరి వలె ఉన్నటువంటి హరుడు అనేటటువంటి ఒక సాదృశ్యం ఇక్కడ మనకి గోచరమవుతుంది. కనుక తేనేహ నా యథా హరిస్తదా హరః. ఎందుకు హరేరుపమానత్వం యథాశబ్దో ద్యోతయతి. హరేః హరియందు ఉపమానత్వం యథాశబ్దో ద్యోతయతి. తేన సాదృశ్య ఇతి వా యథార్థ ఇతి వా ప్రాప్తం నిషిధ్యతే. అందుకని ఇక్కడ ఇది నిషేధించబడినది. అదే యథావృద్ధం దగ్గర యథావృద్ధం బ్రాహ్మణానామంత్రస్వ దగ్గర సాదృశ్యార్థము ఉపమార్థము ఏం లేదు కాబట్టి ఇక్కడ నిత్య సమాసంగా అవ్యయీభావ సమాసం వచ్చింది, అది అవ్యయీభావ సంజ్ఞ కలిగి ఉంటుంది అన్న. యావద్ అవధారణే, యావత్ అవధారణే. అవధారణ అంటే ఏంటి? సంఖ్యని నిశ్చయించుట. ఇక్కడ యావత్ అనేది అవ్యయము సమర్థముగా సుబంతంతో సమసిస్తుంది. ఇది అవ్యయీభావ సమాసముగానే గుర్తించబడుతుంది. యావంత శ్లోకాస్తావంతో అచ్యుత ప్రణామా యావత్ శ్లోకం అన్నాడు. యావంతః శ్లోకాస్తావంతో అచ్యుత ప్రణామా. ఏం లేదండి, ఎన్ని శ్లోకాలున్నాయో అన్ని సార్లు అచ్యుతుడికి నమస్కారం పెట్టమంటున్నాడు. ఏమండి? ఎట్లా? యావంతః శ్లోకాః అంటే ఎన్ని శ్లోకాలు ఉన్నాయో. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? లలితా సహస్రనామం 183 శ్లోకాలు ఉన్నాయి. అమ్మవారికి నమస్కారం పెట్టు. 108 శ్లోకాలు ఉన్నాయి ఏది? విష్ణు సహస్రనామంలో. అంతకాలం అన్నిసార్లు విష్ణువు నమస్కారం పెట్టు. ఇది దాని అర్థం సింపుల్ గా. ఇక్కడ ఏమైంది? సంఖ్యని ఎన్ని అన్న దగ్గర సంఖ్య వచ్చిందిగా. అవధారణే. అవధారణ అంటే సంఖ్యా నిశ్చయం కాబట్టి దానితో ప్రయుక్తమైనటువంటి ఆ అర్థములో వచ్చే యావత్ అనే శబ్దం. యావద్ అవధారణే. యావంతం శ్లోకాః అంటే ఎన్ని శ్లోకాలు ఉన్నాయో తావంతం అచ్యుతః అచ్యుత ప్రణామాః అన్నిసార్లు అచ్యుతుడికి నమస్కారం పెట్టాలి. ఈ యావత్ ఉన్నది కాబట్టి శ్లోకంతో సంబంధం కాబట్టి యావత్ ప్లస్ శ్లోకమైంది, సంధి కార్యం జరిగి యావత్ శ్లోకం అవుతుంది. ఓకే. ఇక్కడ ఒక్క క్షణం మీకు ఓపిక ఉన్నట్లయితే నేను ఇచ్చినటువంటి విగ్రహ వాక్యాల టేబుల్ చూస్తారా ఒక్కసారి ఎవరైనా? ఉంటే దగ్గరలో కానీ చూడగలిగితే. తీసారా అండి? తీశాను గురువు గారు. రైట్. ఒక్కసారి చూడండి, ఆ లాస్ట్ లో అధిక సూత్రాలు అని ఉంటాయి. అవునండి. అక్కడ మీకు జలాం శశోంతి అవును. ఏవో మూడు సూత్రాలు ఇచ్చినట్టు గుర్తు నాకు. రెండో మూడో ఉంటాయి అక్కడ, చూడండి ఒకసారి. ఇవి కూడా ఇచ్చారండి. అవ్యయీ భావ చాకాలే కూడా అధిక సూత్రాల్లో ఇచ్చారు. ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పండి ఒకసారి. యావ శ్లోకంలో జలాం జశోంతే స్తునా శుకరిచ. కాదు అంటే అక్కడ కామాలు సరిగ్గా పడినట్లేవు, చూసుకోండి ఒకసారి. జలాం జశోంతే ఒకటి, అవును. స్తోశ్చునా స్చుహు ఒకటి. ఆ స్తో అనేది పడలేదు ఇందులో. స్తో అనే అక్షరం. ఆ లైన్ లో పైన టాప్ లోకి వచ్చి చూడండి, బై మిస్టేక్.
లేదు, పైన లేదు. జలాం జశవంతే ఉంది. ఉంది ఉంది. స్తోస్తున చుకరిశ్చ. చూ అయిపోయింది. తర్వాత ఖరిచ అన్నది మూడో సూత్రం. 3 సూత్రాలు ఆపరేట్ అవుతాయి ఇక్కడ. ఓకే. చలాన్ జశవంతే స్తోశ్చునాశ్చు ఖరిచ అనే 3 సూత్రాలు ఆపరేట్ అవుతాయి. ఓకే. ఇవి 3 ఎక్స్ట్రా రావడం వల్ల యావత్తు ప్లస్ శ్లోక అనే దగ్గర తకార సకారాలు ఉన్నాయి కాబట్టి అది జల్లుల్లో వచ్చింది, ఝస్ అంతంలో ఉంది కాబట్టి ఈ ప్రకారంగా యావత్ శ్లోకం అనే రూపసిద్ధికి యావత్తు శ్లోకం కాస్త యావచ్లో అవ్వాలి కదా. అవును. వాటికి ఈ 3 సూత్రాల ద్వారా అది అవుతుంది ఓకే. ఓకే. అని చెప్పడానికి ఆ 3 సూత్రాలు చెప్పాము. మీకు ఇవేవి గుర్తురావు. పరీక్షలో ఏది ఎక్కడ ఏది ఏ రూపం ఎలా మారిందో మీకు తెలియదు. అంతే కదండి. అవునండి. యావత్తు శ్లోకం ఉంది, అవును. మరి వెంటనే కింద యావత్ శ్లోకం అని ఎట్లా రాస్తారు? కనుక యావత్తు శ్లోకము వచ్చిన తర్వాత జలాంజశవంతే స్తోష్టునాశు ఖరిచ అను సూత్రముల యొక్క ఆధారముగా యావత్ శ్లోక అనేటువంటి రూపము సిద్ధించిందని రాసేయండి. ఓకే. ఓకే. ఆ 3 సూత్రాలు వరుసగా రాసేసి ఈ రూపాన్ని రాసేసుకోండి. ఓకే. అప్పుడు మీకు సూత్రాలు తెలుసని చెప్పినట్టు అవుతుంది. అబ్బాయి ఏ దాని వల్ల ఏం మార్పు చెందుతో మాకు శబ్దాధికారం మీరు సిలబస్ లో పెట్టలే కాబట్టి నేను చదువుకోలేదు పోవచ్చు అనమాట. అలా అనకూడదులేండి, సరదాగా చెబుతున్నాం. మనం మాట్లాడుకున్న సరదా మాటలు సీరియస్ గా తీసుకోకండి. కానీ 3 సూత్రాలు రాసేసి దీని నుంచి డైరెక్ట్ గా జంప్ చేసి అది రాసేసుకోండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇవన్నీ అంటే సమగ్రంగాను రాశాము, ఎందుకు రాశామో నిజానికి మనకి తెలియదు అని. అది ఎనీవే యావద్ అవధారణే అయిపోయింది కదా. అయిన తర్వాత నెక్స్ట్ ఇది సుప్రతినా మాత్రార్థే. దీని ముందు ఒక్కసారి ఈ శ్లోకం దగ్గర ఎవరైనా వేలు ఉంచండి అమ్మా. ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనం అన్నది గుర్తుంది సార్. ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనం శ్లోకం గుర్తుందండి? హలో, ఏం శ్లోకం అండి? శ్లోకం కదా సార్. ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనం సూత్రం గుర్తుందా? సూత్రం గుర్తుంది సార్. అది సూత్రం కదా, నన్ను కోపడచ్చు కదా ఒకసారి ఎవరో ఒకళ్ళు. అంటే ఏమో సార్, దానికి ఏమన్నా స్వరకం ఉందేమో అని సైలెంట్ గా ఉన్నాను సార్. ఒకటి గుర్తు పెట్టుకోండి అమ్మా, మీ ఒక్కళ్ళకే కాదు నాకు హక్కు ఉంది తప్పు చేసేందుకు. నా హక్కుని మీరు లాక్కునే ప్రయత్నం చేయకండి. సరే, ఓకే సార్. ఎక్కడైనా తప్పు పట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంచేత నేనే కింగ్ అనుకోండి అనే భ్రమలో నేనైతే లేను, కంగారు పడద్దు. ఇక్కడ ఏమన్నాడు? సుప్పు ప్రతినా మాత్రార్థే, ఇది కదా సూత్రం. ఏమండి? అవును సార్. శాకస్య లేశః శాక ప్రతి. వృత్తి చదువుతున్నా. శాకస్య లేశః శాక ప్రతి. మాత్రార్థే కిం? మాత్రార్థే ఎందుకు ఉంచాలి? వృక్షం వృక్షం ప్రతి విద్యోతతే విద్యుత్. ఈ ఉదాహరణ మీకు వేరే చోట వచ్చింది, గుర్తు పెట్టుకోండి. ప్రతి వృక్షం, వృక్షం ప్రతి ఏదో చెప్పుకున్నాం కదా చోట. కారకాల్లో వచ్చాయండి. కారక ప్రకరణంలో వచ్చింది కదా. ఎక్కడ? ఆమ్రేడితమో ఏదో మాట వస్తుంది అక్కడ. అవునండి కదా. అవును సార్.
ఆ అవును సార్ దగ్గర నుంచి వచ్చినటువంటి దానికి అడ్డు రాకుండా ఇక్కడ మాత్రార్థే అనేటటువంటి ఆ మాట ఆ దళము యొక్క సార్థక్యత చెప్తున్నాడు. ఏమండి? సుప్ ప్రతినా మాత్రార్థే అన్నాడు. ఇది ఇందులో సుప్ ప్రతినా మాత్రార్థే. ఏమండి? అర్థమవుతుందండి? ఈ ప్రతి దేనితో సమసిస్తుంది? ప్రతి సుబంతముతో సమసిస్తుంది. సమాసాలని సుబంతంతోటే కదమ్మా. అవును సార్. అవునండి. అంచేత కన్ఫ్యూజ్ చేద్దామని అనుకున్నా కానీ నేనే కన్ఫ్యూజ్ అవ్వాలనిపిస్తుంది. వద్దు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, కంగారు పడకండి. సుప్పు ప్రతిన మాత్రార్థం ఎన్ని పదాలు ఉన్నాయి ఇందులో? 3 పదాలు ఉన్నాయి 3 సార్. పదాలండి. 3 పదాలు ఉన్నాయి. మాత్ర అంటే కొంచెము, లేశ మాత్రము అంటామే, కొద్దిగా అని అనే అర్థంలో వాడినప్పుడు ఏ వాడుతున్నాం? ఏ అవ్యయాన్ని ఏది వాడుతున్నాం మనము? ప్రతి అనే శబ్దాన్ని వాడుతున్నాం. ఈ ప్రతి అనే శబ్దము ఏది నుంచి కొంచెం అని చెప్పదలుచుకున్నావో ఆ సుబంత పదంతో, ఆ సమర్థమైన సుబంతంతో సమసిస్తుంది. దీనికి కూడా అవ్యయీభావ సమాస అనే సంజ్ఞ ఉంటుంది. బాగుందండి. ఇప్పుడు ఏం చెప్పాడు? మాత్ర అంటే బిందు, కొద్దిగా, చుక్క, అతి స్వల్పముగా, అల్పము అని అర్థం అనమాట. ఇంకా నిన్నే చదువుకున్న మాట అండి, చాలా తక్కువ అనడానికి స్తోకం. నిన్న చెప్పుకున్నాం కదా. ఏమండి? ఎవరు పలకట్లే. నిన్న స్తోకం గురించి చెప్పుకోలేదండి. ఎక్కడ చెప్పుకున్నావు? నిన్న చెప్పుకోలే. స్తోకం అనే మాట మీకు వచ్చింది అయితే ఫస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళకి వచ్చి ఉంటుంది. మాకు చెప్పలేదు మీరు. సరే, అంటే స్తోకం కూడా చాలా కొంచెం అని. అవునండి. ఓకే, ఇక్కడ మాత్రార్థం అన్నాడు కదా. అవునండి. అందుకని మాత్రార్థంలో ఉండే కొన్ని పదాలు చెబుతున్నాడు. ఏమిటది? బిందు, స్తోకం, అల్పం, ఇలాంటివన్నీ అన్నమాట. ఈ ప్రత్యయాలు కలుస్తాయి. ఏమిటది? మాత్రార్థే. ఏమండి? ప్రతితో కలిసి సుబంతంతో సమసిస్తుంది. దీనికి కూడా అవ్యయీభావం అనే పేరు వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొద్దిగానే కూరుందా అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏమంటారు? శాఖ ప్రతి అంటారు, సూప ప్రతి, శాఖ ప్రతి, ఇట్లాంటివన్నీ మన ప్రయోగాలు కనబడతాయి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న రూలు ప్రకారము ఈ ప్రతి శాఖం కావాలి కదండి. ధర్మం ప్రకారం అయితే కావాలా వద్దా? కావాలండి. అవ్వాలండి. ప్రథమ నిర్దిష్ట అదేంటి ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత ఇది ముందుకు రావాలి. కానీ రావట్లేదు. శాఖ ప్రతి అనే అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే అంటే ఇప్పుడు చూద్దాం. మనం మన దగ్గర ఉన్న 2 పదాలు ఏంటండి? మన ఉదాహరణ చేతిలో పట్టుకొస్తుంటే శాఖ ప్రతి అని 2 ఉన్నాయి. అవునా కాదా? అవును సార్. రైట్. ఇందాక గుర్తు పెట్టుకున్నారా అని ఒక సూత్రం అడిగి, ఏం సూత్రం అది? ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనం. ప్రథమా నిర్దిష్టం ఎక్కడ? సమాస శాస్త్రే ప్రథమా నిర్దిష్టం యత్ పదమస్తి తద్ ఉపసర్జన సంఘ స్యాత్. ఒక్క నిమిషం సార్. హలో, నమస్కారం సార్. సార్ చెప్పండి. ఇప్పుడు మనం చదువుతున్న సూత్రం చదవండి అమ్మా ఒక్కసారి. హలో, ఇప్పుడు మనం చదువుతున్న సూత్రం చదవండి. సుప్రతిన మాత్రార్థే.
మూడు పదాలు విడివిడిగా చదువుడి. సుప్ ప్రతినా మాత్రార్థే. సుప్పు ప్రతిన మాత్రార్థే. ఇందులో సుప్పు అన్నది ఏ విభక్తిలో ఉంది? ప్రథమ విభక్తిలో ఉంది. ప్రతిన ఏ విభక్తిలో ఉంది? తృతీయ విభక్తిలో. తృతీయ. మాత్రార్థే అన్నది సరే అర్థం అవుతున్నారు కానీ దాన్ని పక్కకు పెట్టేయండి. సప్తమి కదండి. కనుక మీ దగ్గర శాఖ ప్లస్ ప్రతి ఉంది. ఇప్పుడు అవునండి. ఈ ప్రతి అన్నది పైన సూత్రంలో ఏ విభక్తిలో ఉంది? తృతీయ విభక్తిలో ఉందండి. ప్రథమలో లేదు కదా. లేదు. ప్రథమలో ఉంటేనే కదా ఉపసర్జన సంజ్ఞ, తర్వాత పూర్వ నిపాత. అవునండి. కనుక ఇప్పుడు ప్రతిని ముందుకు తేవచ్చా తేకూడదా? తీసుకురాకూడదండి. ఎందుకు తేకూడదు? ఎందుకంటే ప్రతి అనేది మనకి ప్రథమ విభక్తిలో లేదు, తృతీయలో ఉంది కాబట్టి ప్రథమ నిర్దిష్టం కాదు. ఇంకొక మాట కలపండి. మీరు చెప్పిన వాక్యం అద్భుతంగా ఉంది. ఇంకొక చిన్న మాట కలిపితే అత్యద్భుతంగా ఉంటుంది. ఇచ్చిన అంటే సూత్రములో అనండి. ఏంటండి? ఈ సూత్రమునందు. ఈ సూత్రమునందు ప్రతి అన్నది ప్రథమలో కాక తృతీయ విభక్తిలో ఉంది కనుక దానికి ఉపసర్జన సంజ్ఞ రాదు. ఉపసర్జన సంజ్ఞ కాదు కాబట్టి పూర్వ నిపాతం కాదు. ఒక్క నిమిషం. ఉపసర్జన సంజ్ఞ దేనికి వస్తుంది? ప్రథమ నిర్దిష్టమైన దానికి వస్తుంది. ఏది ఉంది మీ దగ్గర? సుప్పు. సుప్పు పదం ఏముంది? సుప్పుకు సరిపోయిన పదం మీ దగ్గర ఏముంది ఇప్పుడు? శాఖ. 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 శాఖ అది ఆల్రెడీ మొదట్లోనే ఉంది కదా. అవునండి. శాఖలో దానికి వెంటనే ఉపసర్జన సంజ్ఞ వచ్చేసింది. ఏమని? ప్రథమ నిర్దిష్ట ఉపసర్జనం అని వచ్చింది. కానీ ఉపసర్జనం పూర్వం అనే సూత్రం ఆపరేట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ పూర్వంలో ఉంది కాబట్టి. లేదా ఉపసర్జనం పూర్వం అన్న చేత శాఖ పూర్వంలోనే ఉంది కాబట్టి అక్కడే ఉంటుంది అని రాసుకోండి కావాలంటే. ఏదైనా మారదు. కనుక ప్రతి అనేది అన్నిట్లాగా ప్రతి దానిలాగా ముందుకు ఎందుకు రాలేదంటే ప్రతినా అని తృతీయలో చెప్పడం చేత. ఓకేనా? ఓకే సార్. అంచేత ఈ సూత్రంలో ఏ విభక్తి మన చేతిలో ఉన్న పదాలు సూత్రములో ఉన్నటువంటి దానిలో దేంతో రిలేట్ అవుతుందో చూసి అది ప్రథమలో ఉంటేనే ఆ సూత్రం ఆపరేట్ అవుతుంది. తర్వాత క్షశలాక సంఖ్యా పరిణా ఏ విభక్తి? తృతీయ కదా సార్. తృతీయ. ఇంతకు ముందు సూత్రంలో లాగా ప్రతినా లాగా ఇక్కడ పరిణ అంటే ఏది వస్తుంది? ఇక్కడ పరి అనే పదం తృతీయలో ఉంది. అవును సార్. కనుక ఉపసర్జనాలు ముందుకు రావడాలు ఈ పరి ముందుకి పోదు. కనుక ఈ విషయం మీద మీరు పరి విధాలు ఆలోచించకండి. అక్షశలాక సంఖ్యా పరిణ ద్యూత వ్యవహారే అంటే ఈ జూదం ఆడేటువంటి వ్యవహారంలో పరాజయే వా అయం సమాసః క్షేణ అండి ఏమన్నా అన్నారా? రైట్. అక్షేణ విపరీతం వృత్తం అక్షపరి శలాకాపరి ఏకపరి ఇవన్నీ 3 ఉదాహరణలు ఇచ్చాడు. ఏమిటివి? అక్షపరి, శలాకాపరి, ఏకపరి. అన్నిట్లోనూ పరి అన్నది అవతలే ఉంది కానీ ముందుకు రాలేదు. ఎందుకు? పైన పరిణ అని తృతీయ విభక్తిలో సమాస సూత్రములో సమాస శాస్త్రములో అన్నమాట సూత్రమునందు పరి అనేటటువంటిది తృతీయ విభక్తి నిర్దిష్టమై ఉంది, ప్రథమ నిర్దిష్టం కాదు. కనుక దానికి ఉపసర్జన సంజ్ఞ రాదు. అక్షశలాక సంఖ్యా అన్నాడు. అక్ష శలాక సంఖ్యా అనేది ప్రథమలో ఉన్నది కాబట్టి వాటికి మాత్రం పూర్వ సంఖ్య వస్తుంది. అది అక్కడే ఉన్నది ఆల్రెడీ. కనుక పై సూత్రంలో లాగానే ప్రతినా లాగానే ఇక్కడ కూడా ఆపరేట్ అవుతుంది. అయిపోయింది. అంటే ఏం చెబుతున్నాడు ఇక్కడ? యూత వ్యవహారే పరాజయే వాయం సమాసః
అంచేత ద్యూత వ్యవహారాలలో ప్రయోగించబడినటువంటి ఏవేటి అక్ష శలాక సంఖ్య ఈ మూడు లక్షణాలతో ఉండి పరి ఉండాలి. అక్ష పరి, శలాక పరి, సంఖ్య అన్నారు కదా ఏకపరి. ఏకన్న సంఖ్యగా ద్విపరి, మీ ఇష్టం. తర్వాత సంఖ్య ఏదైనా పెట్టుకోవచ్చు, ఒకటే పెట్టాలని రూల్ ఏం లేదు. సంఖ్య కనుక మూడింటికి మూడు ఉదాహరణలు ఇచ్చాడు. అక్షపరి, శలాకాపరి, మూడోది ఏంటండి ఏకపరి అనేటటువంటి సమస్త పదాలు ఇచ్చాడు. ఏమిటా వీటి తాత్పర్యము అంటే అవి పరి అని అవ్యంతో ఎప్పుడు సమసిస్తాయి అంటే ఇవి నిత్యంగా ఉంటాయి. తర్వాత శలాకాపరి అంటే ఒక్క శలాక చేత. శలాక అంటే పాచికలండి. ఒక్కసారి ఒక్క రౌండ్ పాచికలు వేసినప్పుడు ఆ ఒక దెబ్బకే వాడు ఉడిపేట. అంటే ఒక శలాకము వలన వాడికి పరాజయం జరిగింది. ఏకపరి అంటే వాడు వేసినప్పుడు ఏదో వాడికి రెండో మూడో కావాలి, ఒకటి పడింది. అంచేత పెద్ద బావ మింగి కిందకు వచ్చాడు అనుకోండి కాసేపు. ఏది వైకుంఠపాళ్ళు ఒకటే పట్టం వల్ల వాడు ఓడిపోయాడు. ఏకపరి అట్లా. కనుక దీనికి ఇలా పరాభవం జరిగింది అని చెప్పేటటువంటిది అక్షశలాక సంఖ్యాహ పరిణ అనే సూత్రము. ఈ సూత్ర సంఖ్య 2, 1, 10. దీని తర్వాతి సూత్రము విభాష అని. విభాష అంటే 2 వస్తే రావచ్చు, లేకపోతే లేదు, వికల్పముగా అని అర్థం. ఈ విభాష అనేటటువంటిది అధికార సూత్రము. ఇందులో ఇక్కడి నుంచి ఇందులో సుమారుగా ఓ 10, 15 సూత్రాలు ఉంటాయండి. ఈ విభాష అనే దగ్గర 10, 15 సూత్రాలు ఉంటాయి. వీటిలో ఇచ్చిన ఈ సూత్రాలన్నీ కూడా మీకు వికల్పంగా వస్తాయి. అంటే ఏమైంది, ఇప్పుడు మనం చదువుకున్న బ్లాక్, ఇప్పటిదాకా చదువుకున్న బ్లాక్ ఏంటంటే అవ్యయీభావ సమాసంలో నిత్య సమాసాలు చదువుకున్నాం. అందుకని ఇక్కడ టెక్నికల్ గా ఇక్కడ ఆపుకుంటే మీకు రేపు చదువుకోవడానికి రెఫరెన్స్లు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఆపేద్దాం. విభాష అన్నది రేపు స్టార్ట్ చేద్దాం. విభాష నుంచి వీలైనంత మటుకు విభాషలో ఉండే అవ్యయీభావ సమాస సూత్రాలన్నీ రేపు పూర్తి చేసే ప్రయత్నాన్ని చేద్దాం. ఎక్కడి దాకా ఉంటుంది అది విభాష అన్నది అంటే గిరేశ్చ సేనకస్య అనే సూత్రం వరకు ఉంటుంది. 37 నుంచి 19 తీసి 18 తీసి ఎంత అండి? 19, 38, 19 సూత్రాలు ఉన్నాయండి. 19 సూత్రాలలో అంతే. 19 సూత్రాలలో అవ్యయీభావ సమాసము వికల్పముగా వచ్చే సూత్రాలు ఉన్నాయి. వీలైనంత మటుకు రేపు వాటిని మొత్తంగా చూసే ప్రయత్నం చేసి ఒక బ్లాక్ చేసుకుందాం. అది అయిన తర్వాత తత్పురుషాలు ప్రారంభం అవుతాయి. ఇక తత్పురుషంలో ఎన్ని సూత్రాలు ఉన్నాయి, ప్రథమ, ద్వితీయ, ఈ తత్పురుష సమాసాలని అక్కడి నుంచి తర్వాత చూద్దాం. ఇక్కడికి ఇవాళ ఆపేసుకుందాం.